హలో అండి. అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'బిగ్ బాస్' ఎపిసోడ్ రివ్యూ గురించి. సండే అంటే ఫండేనే కదా! ఈరోజు సండే ఎపిసోడ్ కన్నా మనము మాట్లాడుకోవాల్సింది అభయ్ నవీన్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. అది ఎందుకు మాట్లాడుకోవాలి ఏమనేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూసారంటే మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది కదా! ఇలాంటి జెన్యూన్ కంటెంట్ చెప్పే వాళ్ళకి సుత్తి లేకుండా బిగ్ బాస్ రివ్యూ చెప్పిద్దామనేసి మనం ఈ విధంగా రివ్యూలు స్టార్ట్ చేసాం కదా! అందుకోసం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే ఎపిసోడ్లో మొత్తం ఈరోజు సండే ఫండే అంటే గేమ్స్, ఆటలు, పాటలు, డ్యాన్సులు అవి తప్పించి ఇంకేం ఉండవు. కానీ ఈరోజు ఎపిసోడ్ గురించి అభయ్ నవీన్ ఎలిమినేషన్ గురించి ఒక వారం దినాల్లో ఏం జరిగింది అనేసి మనం మాట్లాడుకుంటూ పాటు అలాగే మనం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన తర్వాత మనం ఏం నేర్చుకోవాలి అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అభయ్ నవీన్ ఫస్ట్తో నేను చీఫ్ అవ్వలేకపోయినా అని చాలా రోజులు మనకు చెప్పాడు, 3 వారాల పాటు చెప్పాడు. చీఫ్ ఎప్పుడైతే అయ్యాడో అప్పుడు ఏందో కొమ్ములు వచ్చినట్టు నేను పెద్ద రాజు అయిపోయినట్టు ఫీల్ అయిపోయినాడు. ఆ ఫీల్ అవ్వడం వల్ల ఎంత ప్రాబ్లం జరిగింది, ఒక్క వారంలోనే ఎంత దిగజారిపోయాడు అసలు. అదే చెప్తా ఉండేది, ఈరోజు నువ్వు గొప్పగా ఉండొచ్చు, రేపు నేను గొప్పగా ఉండొచ్చు. ఎప్పుడు లైఫ్ ఒకేలాగా మెయింటైన్ ఇప్పుడు మన నిఖిల్ ఉన్నాడు, నిఖిల్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు, ఫస్ట్ నుంచి చీపు 3 వారాలైనా చీపు. కానీ ఎక్కడ కానీ ఒక్క రవ్వ ఒక పాయింట్ కూడా అహంకారం ఎక్కడా చూపించలేదు. అందుకోసం అనేసి ఇప్పుడు నాకుంది వాడిని తక్కువ చేద్దాం, వీడిని ఎక్కువ చేద్దాం, వీడిని లేపదాం, వాడిని దింపదాం అనేసి మాత్రం ఎప్పుడు అనుకోకూడదు అనేసి ఇది ఒక మనకు గుణపాఠం. ఇది అందరికీ చెప్తాను, వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద గుణపాఠం ఇది. సరే అనేసి అక్కడ అది అయిపోయిందా ఫస్ట్ ఆదివారం మనకు సండే చీఫ్ అయినాడు. చీఫ్ అయిన తర్వాత మండే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. చూడండి వాళ్ళ లైఫ్ ఎలా ఉందో చూడండి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే నన్నేమి ఏం చేయలేరు అనేసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ విధంగా ఉంది. ఆ విధంగా ఉండడం వల్ల ఈరోజు ఆదివారం నువ్వు చీఫ్ అయినావు, ఆదివారం నువ్వు ఇంటికి కూడా వెళ్ళిపోయినావు. నిఖిల్ మాత్రం 3 వారాల నుంచి చీఫ్ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. అంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత ఉన్నా కానీ అణిగిమణిగి ఉండాలి అనేసి దీనికి పెద్ద నిదర్శనం ఇది. 100% పెద్ద నిదర్శనం ఇది. సరే అనేసి మళ్ళీ అక్కడి నుంచి బిగ్ బాస్ని తిట్టడం స్టార్ట్ చేశాడు. బిగ్ బాస్ని అమ్మనాబూతులు తిట్టాడు. ఆ అమ్మనాబూతులు తిట్టడం వల్ల బిగ్ బాస్ లేకపోతే ఆ జెన్యున్గా జరిగిందో, ఫేర్గా జరిగిందో, అన్ఫేర్గా జరిగిందో మనకైతే తెలియదు. ఎందుకంటే 2 సార్లు నాగార్జున సారు చెప్పాడు. ఏం చెప్పాడంటే అది నిజంగానే అన్ఫేర్గా జరిగింది, మీరు ఆడియన్స్ ఓట్లతోనే మేము ఎలిమినేట్ చేసాము అని చెప్పేసి అన్నారు. కానీ మొఖం లేకుండా పోయింది అబ్బా, నిజంగా పాపము చాలా మొఖం లేకుండా పోయింది ఆ బాధ. ఎందుకంటే ప్రతిసారి టీవీలో వేసి మరీ అందరి ముందర తిడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా, ఆ మొఖం లేకుండా పోయింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమంటే అభయ్ నవీన్ చూడండి ఎలిమినేషన్ చేసుకున్నాడు. అంటే నేను లీడర్ అంటే ఏమైనా చేయొచ్చు, ఏదైనా చెప్పచ్చు, ఎవరినైనా ఏమైనా చేయొచ్చు. ఫుడ్ లేకపోతే వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఉండేప్పుడు నువ్వు కూడా ఉండొచ్చు కదా బ్రో. ఈ విధంగా చూడు, ఇప్పుడు నువ్వు ఎవరు కాపాడినారు నిన్న? ఆడియన్స్ ఏమైనా ఓట్లేసారా? లేదు. బిగ్ బాస్ ఏమైనా కాపాడా? అన్ని తిట్టినావు, అన్ని చేసినావు బిగ్ బాస్ని, కానీ ఏమైనా మాట్లాడినారా? ఇంకా నువ్వు వచ్చి బయటకు వచ్చినా కానీ చాలా ట్రోల్స్ అవుతాయి. మనం బయట విషయాలు ఏం మాట్లాడుకోకూడదు, మనం బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందంటే అది ఈరోజు మనం 0లో ఉన్నా కానీ ఆ 0 నుంచి 10కి పోయినావా, 10లో ఉన్నా కానీ ఒక 5 లాగా ఉండి బాగుంటుంది, లేకపోతే 3 లాగా ఉండి బాగుంటుంది. ఈరోజు నేను 10 అయిపోయినాను అనేసి 10 లాగానే ఉన్నాను అనుకో, అది లైఫ్ కాదు అసలు. ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికైనా సరే మనం బాగుండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దీన్ని పెద్ద గుణపాఠంగా అనుకుంటాను, ఎందుకంటే ఇంకా దీనికన్నా ఎక్కువ చెప్తే బాగుండదు. అభయ్ నవీన్ గురించి ఏమైనా ఎపిసోడ్ గురించి ఇదో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వారం జర్నీ చూసారంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చీఫ్ నుంచి 0కి పడిపోయినాడు. ఒక్కసారి గ్రాఫ్ ఇట్ట పోయి మళ్ళీ ఇట్ట పడింది. ఆ విధంగా 7 లాగా పడింది. 7 కన్నా ఘోరంగా పడిపోయింది అనుకోండి, అసలు మైనస్లో పడిపోయింది. ఆ విధంగా చేయకుండా చూద్దాం ఏం జరుగుతుందో, ఇంకా ఫర్దర్గా బిగ్ బాస్ ఏం జరుగుతుందో అనేసి వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రేపు ఫుల్ ఫైర్గా ఉంది, చూద్దాం, వెయిట్ చేద్దాం. రేపైతే వీడియో కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై లవ్ యూ ఆల్.